యువాన్ అనే యువకుడిని అతి దారుణంగా కిరాతకంగా కత్తులతో పొడిచి దారుణంగా స్కెచ్ వేసి ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేయడం జరిగింది. మీ ప్రాంతంలో ఒక మారణకాండ జరిగింది. బట్ అప్పుడు మాకు తెలీదు ఇట్లాంటి వ్యక్తులు ఇట్లా చేస్తారు అని. అది మర్డర్ జరిగినాక ఎవరైతే చంపిన వ్యక్తి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫీలు తీసుకొని స్టేటస్లో పెట్టుకున్నారు. దారుణంగా కొట్టడం జరిగింది. అండ్ మేము డీసీపీ గారి దగ్గరికి వెళ్ళాం. ఈ అంకుల్ని, వీళ్ళు లోకల్గా ఉంటారు, వీళ్ళని ఇట్లా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మీ పైన కూడా కొంచెం దురుసుగా మాట్లాడినట్టు, మీరు పోలీసులకు సహకరించలేదని చెప్పేసి కూడా పోలీస్ వర్గాల నుంచి వినిపిస్తున్నట్టు మాటలు. అంటే లేట్ అయిపోతుందని వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి పోలీస్ వాళ్ళతో కలిపి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి పంపించడం జరిగింది. కోరుకునేది ఒక్కటే, అక్కడ ఈ వ్యక్తులు ఉండొద్దు. అంటే ప్రజల డిమాండ్, వాళ్ళు ఉంటే రేపు పొద్దున మళ్ళా వచ్చినా కూడా ఇట్లాంటివి జరుగుతాయి. వెంట పడుతుంటే వేధిస్తున్నాడని చెప్పేసి కక్ష ఎట్లా పెంచుకుంటారనే వార్తలు వింటుంటాం. ఈరోజు నేను మీడియా సాక్షిగానే ఆ ఆడియో వినడం జరిగింది. దాంట్లో కూడా క్లియర్గా అబ్బాయి చెప్తున్నాడు, అమ్మాయి చెప్తుంది పెళ్లి చేసుకుందాం వెళ్ళిపోదాం నన్ను తీసుకోబోని చెప్తున్నా కూడా. నామలగుండు ప్రాంతంలో అమ్మాయిని ప్రేమించిన నేరానికి యువాన్ అనే యువకుడిని అతి దారుణంగా కిరాతకంగా తన స్నేహితులతో కలిసి వచ్చి కత్తులతో పొడిచి హత్యకు గురైనటువంటి యువాన్ ఆ తరువాత 4 సంవత్సరాలు ప్రేమించారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. అమ్మాయి ఇరువురు ఇష్టపూర్తికంగా ప్రేమించుకున్నారు, కానీ ఎక్కడ కూడా అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు కానీ అమ్మాయిని ఏడ్పించినట్టు కానీ ఎవరు కూడా చెప్పట్లేరు. ఒక ఆడియో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి చూస్తూనే ఉన్నాం. ప్రేమించిన నేరానికి మేనబావ ఆ మరదల్ని ప్రేమించాడని మేనబావ కక్షపూరితంగా కావాలని పథకం ప్రకారం కత్తులతో దాడి చేసి ప్రాణాలు తీసినటువంటి వైనం నామలగుండు ప్రాంతంలో జరిగింది. ఈ ఘటనపై యావత్తు ఉన్నటువంటి ఈ స్థానిక సికింద్రాబాద్ డివిజన్ కావచ్చు, సికింద్రాబాద్ సీతాఫల్ డివిజన్ కావచ్చు, ఈ ఏరియా ప్రాంతవాసులందరూ కూడా అనేక మంది ఈ యొక్క అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఇలాంటి నేరాలకు పాల్పడడానికి కారణం వారిలో విచక్షణ జ్ఞానం కోల్పోయి మత్తు, డ్రగ్స్, గాంజా ఇలాంటి మత్తు పదార్థాలకు అలవాటై విచక్షణ కోల్పోయి ఇలాంటి చర్యలకు పాల్పడేటువంటి ఎంతోమంది ఉన్నారు. వారందరినీ కూడా నియంత్రించే దిశలో పోలీస్ శాఖ కూడా కృషి చేస్తూ ముందుకెళ్తూ ఉంది. మాజీ కార్పొరేటర్ సీతాఫల్ మండి హేమ శ్యామల ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇలాంటి ఘటనలు ఇక్కడ జరగడానికి కారణం ఏంటి అనేది కూడా వారి మాటల్లో అడిగి తెలుసుకున్న. వాస్తవానికి ఏం జరిగింది, ఎందుకంటే స్థానికంగా ఇక్కడ కార్పొరేటర్గా ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల కుటుంబాలతోటి సన్నిహితంగా ఉండేటువంటి శ్యామల గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. మీ ప్రాంతంలో ఒక మారణకాండ జరిగింది. ప్రేమించిన నేరానికి హతమార్చినటువంటి ఆ యొక్క నేరస్తులు కూడా మీ ప్రాంత వాసులే అని అంటారు. ఎందుకు ఇలాంటి ఘటన చేసిరు అంటే మీరు ఏం చెప్తారు? ఎందుకు వీరిపైన అలాంటి మరణకాండ సృష్టించడానికి గతంలో వారిపైన ఏమైనా నేర చరిత్ర ఉందా? ఎలాంటి వారు అలసో? నాకు 2 ఫ్యామిలీస్ తెలుసు, అక్యూజ్ తెలుసు, విక్టిమ్ ఫ్యామిలీ వాళ్ళు కూడా పరిచయం. నేను లోకల్గా 10 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నా. సో యాజ్ అ రిప్రజెంటేటివ్ అందరితో పరిచయాలు ఉంటాయి. సో గతంలో వాళ్ళ ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళు కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అవి చేసినప్పుడు మేము వాళ్ళ దగ్గరికి వెళ్తుండే. బట్ అప్పుడు మాకు తెలీదు ఇట్లాంటి వ్యక్తులు ఇట్లా చేస్తారు అని చెప్పి. అంటే ఆ టైంలో వాళ్ళు చిన్నవాళ్ళు, ఇప్పుడు కొద్దిగా వాళ్ళు బాక్సింగ్ స్పోర్ట్స్ దాంట్లో యాక్టివ్గా ఉన్నారు. సో దాన్ని వాళ్ళు వాళ్ళ కెరియర్కి ఉపయోగించుకోకుండా ఇట్లా 10 మంది మీద దాడి చేయడానికి ఆ స్పోర్ట్స్ని ఉపయోగించుకున్నారేమో అని అనిపిస్తుంది. ఎవరైతే విక్టిమ్ ఫ్యామిలీ ఉన్నారో వాళ్ళు కూడా మాకు పరిచయమే, లోకల్గా ఉంటారు, చిన్న పనులు చేసుకుంటారు, ఇళ్ళల్లో వంటలు అవి చేసుకొని వాళ్ళ పిల్లల్ని చదివించి ఈరోజు ఇంత స్థాయికి తీసుకొని వస్తే అన్యాయంగా ఆ అబ్బాయిని యువాన్ అన్న వ్యక్తిని చంపి దారుణంగా స్కెచ్ వేసి ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేయడం జరిగింది. ఒక విషయం చెప్పండి, ఇది కక్షపూరితంగా జరిగిందా లేదంటే ఏదన్నా కోప ఆవేశంలో జరిగినటువంటి హత్యగా? కక్షపూరితంగానే జరిగింది. కోపంలో ఏదైనా జరిగింది అనుకోండి, అది తర్వాత రిగ్రెట్ అవుతారు, అయ్యో నేను అనవసరంగా నేను ఇట్లా చేసిన అని చెప్పేసి రిగ్రెట్ అయ్యే పరిస్థితి ఉండే. కానీ ఇప్పుడు ఈరోజు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో నేను నైట్, అది మర్డర్ జరిగినాక ఎవరైతే చంపిన వ్యక్తి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫీలు తీసుకొని స్టేటస్లో పెట్టుకున్నారు. ఫుల్ మర్డర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని చెప్పేసి స్టేటస్లో పెట్టుకోవడం అంటే దాంట్లోనే అర్థమవుతుంది వాళ్ళ ఏమంటారు బిహేవియర్ కానివ్వండి, ఇంత కూడా వాళ్ళు భయం లేదు, ఇంత కూడా రిగ్రెట్ ఫీల్ అవ్వట్లేదు అనేది అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. సో అది అయిన తర్వాత అప్పుడు అర్థమైంది, అంటే ఇంత దారుణంగా వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఇంత దారుణంగా చంపడానికి వచ్చినారు అని అంటే అది ఒక్కటే ఉండదు,
వేరే సపోర్ట్ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ గాంజాయి తాగుతారు అంటారు. మీరు ఈ యొక్క ఘటన జరిగినటువంటి స్థలానికి వెళ్ళారు, అక్కడ ఆ యువాన్ వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా కలిశారు. వాళ్ళ రోదన మీరు కూడా వాళ్ళతో పాటుగా మీరు రోధిస్తున్నటువంటి కొన్ని సందర్భాల్లో చూసాం. ఏమంటున్నారు? మీరు కూడా ప్రభుత్వాన్ని ఏం అప్పీల్ చేస్తున్నారు? ఖచ్చితంగా ప్రభుత్వము ప్రజల గురించి ఆలోచించాలా, కేవలం వాళ్ళ గురించే పోలీసు వాళ్ళని పెట్టుకోవద్దు. పోలీసు వాళ్ళు ఇప్పుడు వాళ్ళ డ్యూటీ అంతా కూడా కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళని కాపాడడానికి లేదంటే ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడానికి పనిచేస్తున్నట్టు కనిపిస్తుంది తప్ప నిజంగా ప్రజల మీద వాళ్ళ భద్రత మీద దృష్టి పెట్టినట్టయితే కనిపిస్తలేదు. హోంమంత్రి కూడా ముఖ్యమంత్రి గారే, రేవంత్ రెడ్డి గారే. మరి ఇన్ని జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో, పట్టపగలు దొంగతనాలు జరుగుతున్నాయి, రాబరీలు అవుతున్నాయి, మర్డర్లు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, ఇవన్నీ జరుగుతున్నా కూడా ఎందుకు ప్రభుత్వము దీని మీద ఒక స్పెషల్గా మీటింగ్ పెట్టి ఇవన్నీ జరగకుండా మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారని పోలీస్ వాళ్ళకి ఎందుకు స్ట్రిక్ట్గా ఆర్డర్స్ పాస్ చేయట్లేదు? దానివల్లనే ఈరోజు ఈ ఇన్సిడెంట్ జరిగింది. అండ్ ప్రతిసారి మేము పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోతున్నాం, రిపీటెడ్గా రిక్వెస్ట్ చేస్తున్నాం, పెట్రోలింగ్ పెంచండి, గాంజాయి తాగుతున్నారు, ప్రజలకు ఇబ్బంది అవుతుంది, గొడవలు అవుతున్నాయి అని చెప్తే వాళ్ళు అక్కడికక్కడ స్పందిస్తున్నారు. కానీ రియాలిటీలో ఈరోజు ఈ ఇన్సిడెంట్స్ జరగడానికి రీజన్ ఏంది? ప్రాపర్గా వాళ్ళు మానిటర్ చేయలేక. గతంలో వీళ్ళ మీద చాలా కేసెస్ ఉన్నాయి. రీసెంట్గా కూడా ఒక 3 months కింద అదే ఏరియాకి సంబంధించిన కొంతమంది వ్యక్తుల మీద వీళ్ళు దాడి చేయడం జరిగింది. ఎవరైతే అక్యూజ్ ఉన్నారో వాళ్ళందరూ పెద్ద పెద్ద వాళ్ళు, వయసుకి సంబంధం లేకుండా 75 ఏళ్ళు నిండిన ముసలి వ్యక్తిని కూడా దారుణంగా కొట్టడం జరిగింది. అండ్ మేము డీసీపీ గారి దగ్గరికి వెళ్ళాం. ఇగో ఈ అంకుల్ని, వీళ్ళు లోకల్గా ఉంటారు, వీళ్ళని ఇట్లా ఇష్టం వచ్చినట్టు కొట్టారు. మేము సిఐ గారికి చెప్పాం, ఏసీపీ గారికి చెప్పినాం, అడిషనల్ డీసీపీ గారికి చెప్పినాం, డీసీపీ గారి దగ్గరికి వెళ్ళినాం. అందరి దగ్గరికి వెళ్తే మేము న్యాయం చేస్తాం, మేము ఇట్లాంటివి న్యాయం చేస్తాం, ఇట్లాంటివి జరగకుండా చూస్తాం అన్నారు. వాళ్ళ మీద కేసు చేశారు, వాళ్ళ మీద కేసు అయింది, ఎఫ్ఐఆర్ అయింది, రిమాండ్కి వెళ్ళిండ్రు. 10 రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు బెయిల్ తీసుకొని బయటికి వచ్చేసారు. ఎందుకు వస్తుంది బెయిల్? ప్రాపర్గా ఎవిడెన్సెస్ వీళ్ళు ప్రూవ్ పెట్టలేదు. ప్రాపర్గా వీళ్ళు ఇప్పుడు మనము రిపోర్ట్ గట్టిగా రాస్తేనే కదా అక్కడ కోర్టు వీళ్ళ మీద ఇట్లాంటివి ఉన్నాయి, వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా, వీళ్ళని ఇట్లా ఈజీగా వదలద్దు అని చెప్పేసి ఉంటుంది కదా. ఇప్పుడు సమాజంలో డీజీపీ భార్య హత్య కూడా చేసినటువంటి ఇది చూస్తున్నాం. అక్కడ కూడా పోలీస్ యంత్రాంగం మొత్తం అప్రమత్తమైనటువంటి పరిస్థితి. ఇక్కడ కూడా పోలీసులు చాలామంది వచ్చారు. ఆ మధ్యలో కుటుంబ సభ్యులు ధర్నాకు దిగే ప్రయత్నంలో, అంటే వాళ్ళకి న్యాయం చేయమని చెప్పేసి ఆ యొక్క ప్రయత్నంలో మీ పైన కూడా కొంచెం దురుసుగా మాట్లాడినట్టు, మీరు పోలీసులకు సహకరించలేదని చెప్పేసి కూడా పోలీసు వర్గాల నుంచి వినిపిస్తున్నట్టు మాటలు. మీరు పోలీసులకు సహకరించలేదా? లేదు, అక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సహకరించకపోవడం వల్ల కాదు, మార్నింగ్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్కి మేము సపోర్ట్ చేస్తూనే అక్కడ ఉండడం జరిగింది. అక్కడ ఇబ్బంది కాకుండానే అక్కడ ఉన్న విక్టిమ్ ఫ్యామిలీ వాళ్ళకి కన్విన్స్ చేసినాం, మీకు ఏం ఇబ్బంది ఉండదు, మేము ఉన్నాము, ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగానే మనము పోరాడదాము. మీరు ఆ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో మన ఏమంటారు బాడీని తీసుకొచ్చి అవంతా కూడా చేయండి, ఎందుకంటే లేట్ అయిపోతుందని వాళ్ళని రిక్వెస్ట్ చేసి అక్కడి నుంచి పోలీస్ వాళ్ళతో కలిపి మేము వాళ్ళని రిక్వెస్ట్ చేసి పంపించడం జరిగింది. మా మాటగా వాళ్ళు విన్నారు, వెళ్ళడం జరిగింది. లాస్ట్కి ఫ్యూనరల్ స్టార్ట్ అయిన తర్వాత ఏదైతే వాళ్ళు తీసుకెళ్లే క్రమంలో వాళ్ళ ఫ్రెండ్స్ కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ కలిసి కూడా రిక్వెస్ట్ చేసినారు ఏంటంటే, అన్న అంటే మాతో తిరుగుతాడు, ఇక్కడిక్కడ ఆడుకొని ఉంటాడు, సో ఆయనకి కొద్దిగా ఈ ఏరియా నుంచి వెళ్తే కొద్దిగా ఆయనకి ఇవన్నీ చూస్తారు, కొద్దిగా ఆత్మశాంతి అంటే ఇక వాళ్ళలో ఉన్న అది రిక్వెస్ట్ నాకు చేస్తే యాజ్ అ రిప్రజెంటేటివ్గా. అండ్ వాళ్ళు ఏమన్నారు, పొద్దున్నుంచి మీరు చెప్పింది మేము వింటున్నాం, మీరు చెప్పింది విన్నాం, పోలీస్ వాళ్ళు చెప్పింది విన్నాము, మేము ఎక్కడ ఏమి ఇబ్బంది చేయము, జస్ట్ ఆ గ్రౌండ్లో వీళ్ళు ఆడుకుంటారు రోజు, సో ఆ గ్రౌండ్ దగ్గరికి వెళ్ళి ఒకసారి అక్కడి నుంచి మేము బాడీని తీసుకుపోతామని రిక్వెస్ట్ చేసిండు. అదే రిక్వెస్ట్ మేము పోలీస్ వాళ్ళని చేసినాం. వాళ్ళు లేదు చేయొద్దు, ఇక్కడి నుంచి మీరు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళాలి, గల్లీల నుంచి వెళ్ళొద్దు అని చెప్పేసి అక్కడ ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ టైంలో నేను అర్థం చేసుకోలేదు, అంటే ఆబ్వియస్గా వాళ్ళ పక్షాన విక్టిమ్ పక్షాన మాట్లాడినా, వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఒక్క కోరిక కదా, నేను అదే చెప్తున్నా. ఆ సమయంలో నేను వాళ్ళ ఫ్యామిలీ ఆ విక్టిమ్ సైడ్ వాళ్ళని తీసుకున్నా, నేను ఇది ఆలోచించలేదు. లేటర్ ఆన్ నాకు అర్థమైంది ఏంటంటే ఇంతమంది పబ్లిక్ ఉన్నారు, ఆవేశంలో ఉంటారు, ఏదైనా జరిగే సిచ్యువేషన్స్ ఉంటే అందుకే పోలీస్ వాళ్ళు వద్దన్నారు అని అర్థం చేసుకొని తర్వాత మేము అది కంటిన్యూ చేసినాం. మళ్ళీ వాళ్ళు ఎట్లా చెప్తే ఆ రకంగా మేము వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత మేము వెళ్ళి పోలీస్ వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా అదే చెప్పినారు, మేము ఇన్సిడెంట్స్ ఎందుకంటే ఆవేశంలో ఉంటారు, ఒక ఇన్సిడెంట్ జరిగింది, అది రేపు పొద్దున ఇంకొకటి అవుతుంది అన్న ఉద్దేశంతో మేము చెప్పినామమ్మా అని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. మాకు అది అర్థమైంది సార్, అందుకని మీకు కూడా సహకరించడం చెప్పడం జరిగింది. సో అవి రెండు ఇదిగా ఉన్న మిస్అండర్స్టాండింగ్ మేము క్లియర్ చేసుకున్నాము. మేము పోలీస్ వాళ్ళని కోరుకునేది ఒక్కటే,
అక్కడ ఈ వ్యక్తులు ఉండొద్దు అంటే ప్రజల డిమాండ్. వాళ్ళు ఉంటే రేపు పొద్దున మళ్ళా వచ్చినా కూడా ఇట్లాంటివి జరుగుతాయి, మీరు అవి జరగకుండా మాకేం భరోసా ఇస్తారో ఇవ్వండి అని చెప్పేసి ప్రజలు డిమాండ్ చేస్తున్న వాళ్ళ పక్షాన నేను కూడా డిమాండ్ చేస్తున్నాను. రేపు పొద్దున సీతాఫలం మండి ఏరియాల్లో గాంజా కానివ్వండి, డ్రగ్స్ కానీ కొంత యువత బానిసలు అవుతున్నారని చెప్పేసి కూడా కొన్ని కథనాలు వింటున్నాం అక్కడక్కడ ఆ నోట ఈ నోట అనుకుంటున్నమాట. మీరు మాజీ కార్పొరేటర్ ఉన్నారు, దాని పర్యవసనం అంటే దానికి నిర్మూలన కోసం మీరు ఏం చేసిర్రు ఇంతవరకు? ఎప్పుడైనా దాని గురించి ప్రయత్నం చేసిరా? వాస్తవాలు చెప్పండి. 10 ఏళ్ళలా మేము రిపీటెడ్గా మీటింగ్లు పెట్టుకుంటాము, పోలీస్ శాఖతో కోఆర్డినేట్ చేసుకుంటాము. ఎక్కడైనా మాకు లోకల్ నుంచి కంప్లైంట్ వస్తే మేము వాళ్ళ దృష్టికి తీసుకొని వెళ్ళి అవి కాకుండా చూస్తాము. ఆధారాలతో మీరు కంప్లైంట్ చేస్తారా లేకుంటే? కంప్లైంట్ నాకు వస్తేనే కదా నాకు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నా, అక్కడెక్కడో గాంజాయి తాగుతున్నా నాకు ఎట్లా తెలుస్తుంది అండి? లోకల్ వాళ్ళు నాకు వీడియోనో ఫోటోనో ఇంకేదో రూపంగా నాకు కాల్ చేసి చెప్తేనే కదా నేను ఇస్తారు కాబట్టి మేము పోలీస్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం, వాళ్ళు పెట్రోలింగ్ చేస్తారు, వస్తారు, చూసుకొని పోతారు. అది రెగ్యులర్ ప్రాక్టీస్ లాగా అయిపోతుంది. అంటే ఎవరికి భయం ఉండట్లే. ఇది కేవలం ఒక సీతాఫల్ మండిలో కాదు, ఓవరాల్ తెలంగాణలో నడుస్తుంది. మీరు చూసి ఉండొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎన్ని టన్నుల గాంజాయి పట్టుకున్నారు, ఎక్కడి నుంచి రవాణా చేస్తారు, అవన్నీ జరుగుతున్నాయి. అది రెగ్యులర్ మానిటరింగ్ ఉండాలా, రెగ్యులర్గా ఇది చేస్తూ ఉండాలా. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అంటే నేను మళ్ళీ పొలిటికల్ నేను ఎట్లా ప్రభుత్వం పనిచేసిందనే చెప్తున్నా. ప్రజల భద్రతని బేస్ చేసుకొని సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిండే. ఆ సీసీ కెమెరాలు ఇప్పుడు ఎందుకు పనిచేస్తలేవు? ఇట్లాంటి కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు ప్రభుత్వాలు తీసుకోవాలి కదా. అక్కడ ఎప్పుడైతే ఇన్సిడెంట్ జరుగుతుందో అప్పుడే సీసీ కెమెరాలు గుర్తుకొస్తాయి, నన్ను ముందు గుర్తురావు. మరి అక్కడ ఎందుకు రిపేర్కి వచ్చినాయి ఏంటిది, మరి రిపేర్ చేపియాలి కదా, మెయింటెనెన్స్ చేపియాలి కదా అని పోలీస్ శాఖ మీద ఉంటుంది కదా. ఇవన్నీ చూసుకోవాలి కదా. నామాలగుండు ప్రాంతంలో జరిగినటువంటి ఈ ఘటన మారణకాండకు ఎవరైతే ప్రధానంగా పాల్గొన్నారో వారి పట్ల ఈ కుటుంబ సభ్యులు కానీ కోరుకునేది ఏంటి? మీరు ఒక కార్పొరేటర్, ఒక ప్రజాప్రతినిధిగా మీరు ఉన్నారు కాబట్టి మీరు ప్రభుత్వానికి ఏం చెప్పాలనుకుంటున్నారు? పోలీస్ శాఖకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా డిమాండ్ ఒక్కటే అండి, ఇట్లాంటివి మళ్ళీ మా ఏరియాలో జరగద్దు. అది జరగకుండా ఉండడానికి ప్రభుత్వమే కానీ పోలీస్ శాఖ కానీ ఏం యాక్షన్స్ తీసుకుంటుంది, ప్రజలకి ఏ రకంగా భద్రత కల్పిస్తుంది, అవన్నీ మీరు చెప్పాల్సిందే. చెప్పి ఇట్లాంటివి కాకుండా ఉండడానికి మేము సహకరిస్తాం. ప్రభుత్వానికి పోలీస్ శాఖకి సహకరించడానికి మేము ఉన్నాం, మీకు సపోర్టివ్గా నిలబడతాం. మీరు మాకు భద్రత కల్పియండి, భరోసా కల్పియండి. ఎప్పుడు కూడా ఇట్లాంటి ఏమైనా ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు తొందరగా యాక్షన్ తీసుకొని వాళ్ళ మీద శిక్ష పడేలాగా చూసి మళ్ళీ ఇవి రిపీట్ కాకుండా చూడండి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగింది, లాస్ట్ టైం 2 times ఇన్సిడెంట్ జరిగింది. ఏమైంది? వాళ్ళు సింపుల్గా ఏదో వాళ్ళ అత్తగారింటికి పోయి వచ్చినంత ఫీలింగ్లో ఉన్నారు. ఆయన రిమాండ్ అయ్యి వచ్చిన నెక్స్ట్ డే 2-3 daysకి అబ్బాయిది బర్త్డే ఉండే. అదే రోడ్డు మీద నుంచొని ఒక 30-40 మందిని ఆ రోడ్ బ్లాక్ చేసుకొని క్రాకర్స్ కాల్చుకుంటా, కత్తులు పట్టుకొని ఫోటోలు దిగుకుంటా షో చేసిండ్రు. ఎవరిని బెదిరించడానికి, ఎవరిని మరి ఇంత జరుగుతున్నా కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా ఇవన్నీ అప్పుడు కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం, పోలీసు వాళ్ళు వచ్చిర్రు, బెదిరించిండ్రు, పోయిండ్రు. ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగినాయా? ఎప్పుడు జరగాలి, ఇప్పుడే చూస్తున్నాం, మేము కొత్తగా చూస్తున్నాం. అవి జరిగినప్పుడు పోలీస్ వాళ్ళు వాళ్ళ యాక్షన్ తీసుకుంటున్నారు. ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇదైతే జరగలేదు, ఈ మర్డర్ అనేది జరగలేదు. అంటే ప్రేమించినటువంటి అమ్మాయి వీరిద్దరి మధ్యలో ఎవరైనా సాధారణంగా కుటుంబంలో అటు అబ్బాయి తరపు వాళ్ళు కానీ అమ్మాయి తరపు వాళ్ళు కానీ వెంట పడుతుంటే వేధిస్తున్నాడని చెప్పేసి కక్ష ఎట్లా పెంచుకుంటారని చెప్పి వార్తలు వింటుంటాం. కానీ ఇక్కడ అబ్బాయి ప్రమేయము అమ్మాయి ప్రమేయము ఎంతవరకు ఉంటుందని అంటారు? అటు కుటుంబ సభ్యులు కావచ్చు, ఇటు కుటుంబ సభ్యులు మీకు, ఎందుకంటే ఇరువురు కుటుంబ సభ్యులు కూడా మీకు తెలిసిన వారు కాబట్టి. సో నాకు అక్యూజ్ సైడ్ ఎంత తెలిసినా ఈ ఇన్సిడెంట్ గురించి నాకు ఎటువంటి ఐడియా లేదు. ఆ విక్టిమ్ సైడ్ సంబంధించిన వాళ్ళే పొద్దున్న నుంచి వాళ్ళే మా అబ్బాయి ఆయన పని ఆయన చేసుకుంటాడు. మధ్యలో ఈ విషయం తెలిసినప్పుడు మేము వాళ్ళని మందలిచ్చినాము. ఆ అబ్బాయి పోను అన్నాడు, ఆయన చదివేదో ఆయన చదువుకుంటున్నాడు, మళ్ళీ ఎప్పుడు ఏమైందో తెలియదమ్మా అని. ఈరోజు నేను మీడియా సాక్షిగానే ఆ ఆడియో వినడం జరిగింది. దాంట్లో కూడా క్లియర్గా అబ్బాయి చెప్తున్నాడు, ఆ అమ్మాయి చెప్తుంది పెళ్లి చేసుకుందాం, వెళ్ళిపోదాం, నన్ను తీసుకోబో అని చెప్తున్నా కూడా ఆ అబ్బాయికి మంచోడు అండ్ క్లియర్గా అక్కడ కనిపిస్తుంది. ఆయన చాలా క్లియర్గా చెప్తున్నాడు, నిజంగానే ఏదో ఉంది, వెళ్ళిపోవాలా, ఇట్లా చేయాలని ఆయన కూడా ఏం చెడుగా ఆలోచించలే. ఇది మనకు సరైన ఏజ్ కాదు, చదువుకోవాలా, రేపు ఫ్యూచర్ మనం సెటిల్ అయినాకనే ఏదైనా చేయాలి, రేపు నేను మంచిగా ఉంటేనే నిన్ను చూసుకోవడానికి అవకాశం ఉంటుందని ఆ అమ్మాయికి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ అమ్మాయి ఏం చెప్తుంది, మా ఫాదర్ నీ మీద కంప్లైంట్ రాసి ఇవ్వమన్నాడు, ఒకవేళ రాసి ఇవ్వకపోతే చంపేస్తాడంట అని చెప్పేసి అమ్మాయి చెప్పడం జరిగింది. ఇక్కడ క్లియర్గా కొన్ని నెలల నుంచి గొడవలు జరుగుతున్నాయి. సో వాళ్ళు అప్రమత్తంగా లేక అండ్ వాళ్ళు ఈయనని చంపాలని ఎన్ని రోజుల నుంచో ప్రయత్నం చేస్తున్నట్టు నిన్న నైట్ 8 o'clock 9 o'clock రిక్కి నిర్వహించి ఆ నిర్మాణంగా ఉన్న ఒక గల్లీలో అబ్బాయి కూర్చున్నప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు దాడి చేసి ఇష్టారీతిగా
ఇక్కడ పొడిచారు. ఆ అబ్బాయి రిక్వెస్ట్ చేస్తున్నాడంట, అన్న ఏదైనా ఉంటే కూర్చొని మాట్లాడదాం, వద్దు నన్ను ఏమనకండి చంపకండి అని అంటే చేతులు అడ్డం పెట్టినా చేతులు నరికేయడం. అంటే ఇష్టం వచ్చినట్టు ఒక మనిషిలాగా కూడా బిహేవ్ చేయకుండా వాళ్ళు ప్రవర్తించిన తీరు కానివ్వండి, ఆ తర్వాత అది అయినా కూడా రిగ్రెట్ కాకుండా ఫోటో తీసుకొని సెల్ఫీలలో పెట్టి గ్రూప్లలో ఫార్వర్డ్ చేయడం అనేది మాకు అంటే ఒక యాత్రలో వెళ్తున్నప్పుడు మీరు కంఠశోకం చూసినటువంటి సందర్భం చూసాం. అదేవిధంగా అబ్బాయి యొక్క తల్లిదండ్రులు వారు కూడా మీతో మొరబెట్టుకున్న పరిస్థితి, వారికి మీరు ఏం అభయం ఇచ్చారు, ఏం ధైర్యం ఇచ్చారు, వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ కుటుంబ నేపథ్యం ఏంటి, ఫ్యూచర్లో వారికి ఆ కుటుంబానికి మీరు అండగా ఉంటారు? ఎందుకంటే ప్రజాప్రతినిధిగా ఉన్నారు, మీ ఏరియాలోనే ఉండేవాళ్ళు కాబట్టి. మనుషులు అన్నాక ఖచ్చితంగా ఆ ఫీలింగ్స్, ఆ ఎమోషన్స్ ఉంటాయి. మన రిలేషన్స్తోనే ఆ ఫీలింగ్స్ ఉండాలని ఏం లేదు. మనకు అక్కడ ఒకళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు అంటే ఆ బాధని మనం చూసుకోలేము కాబట్టి, ఆ బాధని మనం చూడలేము కాబట్టి కొద్దిగా అంటే వాళ్ళతో మాకు ఆ పరిచయాలు ఉన్నాయి కాబట్టి అమ్మ వచ్చి వాళ్ళ కొడుకు గురించి ఆవేదన బాధపడుతుంటే ఎవరైనా కూడా చూడలేరు, తట్టుకోలేరు. ఆయన 23 ఏళ్ళ కొడుకుని ఆమె కోల్పోయింది. సో ఖచ్చితంగా మేము సపోర్ట్ ఉంటాం, న్యాయం చేసే విధంగా మీకు మీ పక్షాన నుంచుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళతో ఉంటాము. నాకు ఆయన ఒక బ్రదర్ లాగా. ఇక్కడ ఉన్న వాళ్ళు ఇప్పుడు నా ఫ్యామిలీ వీళ్ళే కాదు, ఈ నలుగురే కాదు, ఇక్కడ ఉన్న 60,000 ఓటర్స్ నా ఫ్యామిలీ. నాకు 10 ఏళ్ల పాటు అవకాశం ఇచ్చి గెలిపించుకోరు. ఒక డాటర్ లాగా నన్ను వాళ్ళందరూ ఒక సిస్టర్ లాగా, వాళ్ళ ఇంటి మనిషిలాగా నన్ను ట్రీట్ చేసినప్పుడు వాళ్ళ పక్షాన నిలబడడానికి ఈ చర్యని ఖండిస్తూ మళ్ళీ మీరు పోలీస్ శాఖను సంప్రదించేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? అలాంటి కార్యాచరణ ఏమన్నా అనుకుంటున్నారా? మార్నింగ్ నుంచి ప్రయత్నం చేస్తున్నాము. మన డీజీపీ గారు అవకాశం ఇచ్చినా, సిపి గారు ఛాన్స్ ఇచ్చినా వాళ్ళు మార్నింగ్ నుంచి పాపం బిజీ ఉన్నారు వేరే ఇష్యూస్ మీద. వాళ్ళు రేపో ఎల్లుండే మాకు అపాయింట్మెంట్ ఇస్తే ఈరోజు ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్స్ని, ప్రీవియస్గా జరిగిన ఇన్సిడెంట్స్ని అన్నీ కూడా వారి ముందు పెడతాము. మరి వాళ్ళు ఎట్లా యాక్షన్ తీసుకొని మాకు సహకరిస్తారో మేము కూడా వేచి చూస్తాం. మీరు ప్రజాప్రతినిధిగా ఉన్నారు, ఇలాంటి ఘటనలు మళ్ళా పునరావృతం కాకుండా ఉండడానికి మీరు తీసుకోవాల్సినటువంటి చర్యలు ఏంటి? మీరు కూడా ప్రభుత్వానికి ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుండని సూచనలు ఇస్తారు? ఇప్పుడు ఇక్కడ నా ఒక్కదాంతో సాధ్యం కాదు, నాతోని అందరూ సహకరిస్తే నేను ఏమైనా చేయగలుగుతాను. సో ఇక్కడ ఉన్న ప్రాంత ప్రజలు ఇట్లాంటివి ఏమైనా జరిగినప్పుడు లేదంటే ఇట్లాంటివి ఏమైనా ఉంటే మా నోటీస్కో పోలీస్గా వారి దృష్టికో తీసుకెళ్తే ప్రయర్గా మేము ఏమైనా చేయడానికి, భద్రత కలిపేయడానికి, ఉండడానికి చూస్తాం. అండ్ వాళ్ళ ఏరియాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోమంటున్నాము, రిక్వెస్ట్ చేస్తున్నాం. అయితే మీరు చేసుకోండి, వీలైతే మేము కూడా ప్రభుత్వంలో ఎమ్మెల్యే గారైనా మేమైనా కానీ మా సహకారం కూడా మేము అందిస్తాము. అండ్ మీరు ఆవేశంకి పోయి మీ పిల్లలు అండ్ ముఖ్యంగా గాంజాయి, మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటిది అనేది మీరే చూసుకోవాలి. సో వాళ్ళు ఏదైనా చెడు అలవాట్లకి కానీ చెడు దారులకు పోతుంటే మీరు ఒకవేళ వాళ్ళని ఆపడానికి మీకు శక్తి లేకపోతే మాకు చెప్పండి. మేము పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం తీసుకొని కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని కన్విన్స్ చేసి, రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఒక దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. కానీ వాళ్ళని వదిలేయకండి. ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ప్రోద్బలంతో వాళ్ళ ధైర్యం చూసుకొని ఇంత అరాచకం జరిగింది. నాకు తెలిసి అక్కడ ఎవరైతే ఇన్సిడెంట్ జరిగిందో, ఎవరైతే చంపిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళ మదర్ బాగా వీళ్ళ పిల్లల్ని ఎంకరేజ్ చేస్తుందంట, ప్రొవోక్ చేస్తుందంట. ఏం చేస్తుందో చేయండి రా చూసుకుందాం నువ్వెంత అంటే వాళ్ళ మదర్ కూడా జైలుకి పోయిన సందర్భం ఉంది. సో వాళ్ళకి ఆ భయం లేదు. సో ఆ భయం ప్రభుత్వం కల్పించాలా. ఖచ్చితంగా ఎవరైతే అన్యాయం అయిపోయినారో వాళ్ళకి న్యాయం చేయాలా. వాళ్ళకి న్యాయం జరగకపోతే మేము కూడా ఏం చేయాలో దానికి సిద్ధంగా అయితే ఉన్నాము. థ్యాంక్ యూ.